దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దావీదు దర్శనం, దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుని ఎన్నుకొని ఆయనకు ఒక స్పష్టమైన ఒక దర్శనాన్ని అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎప్పుడు కూడా దేవునితో వ్యక్తిగత సహవాసం చేస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఆయన బాల్యకాలంలో కూడా వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆటంకాన్ని తొలగించుకున్నప్పుడే ఆయన గొలియాతుతో పోరాడడానికి దేవుడు సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వ్యక్తిగత ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడు దేవునికి స్తోత్రం బాల్యకాలంలో ఒక స్పష్టమైన దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. సంగీతంతో దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కగా తన హృదయపూర్వకంగా కూడా దేవునికి దగ్గరగా ఉన్నాడు. తన కుటుంబంలో తను ఎన్నిక లేని వాడైనప్పటికీ కూడా తను ఒంటరిగా అడవిలో ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క కృపను ఆ బాల్యకాలంలోనే పొందుకున్నాడు. అందుకని ఆయన గొర్రెల మీదకి ఎలుగుబంట్లు వచ్చినా, సింహాలు వచ్చినా అవి వాటిని ఆ గొర్రెలను కానీ దావీదుని కానీ అవి తాకలేక అవి ఓడిపోయినాయండి. దేవునికి స్తోత్రం. దానికి ఆత్మీయార్థం మనం చూస్తే దేవునికి స్తోత్రం, ఆయనకు అప్పగించబడిన బాధ్యతలో నెరవేర్చడానికి తండ్రి బలం కాదు, అన్నదమ్ముల బలం కాదు, దేవుని బలమే నాకు కావాలి అని ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి సంతోషపరుస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆ అడవిలో సంచరిస్తూ ఉండేవాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తించాల్సింది ఏంటి అంటే బాల్యకాలం నుండి, యవ్వనకాలం నుండి దేవునికి స్తోత్రం. కొందరికి బాల్యకాలంలోనే దేవుడు వెలుగును అనుగ్రహిస్తాడు. కొందరికి యవ్వన ప్రాయం వచ్చేప్పటికీ వారు బుద్ధి కలిగి ఉంటారు. కొందరు వృద్ధాప్యంలోను. దేవునికి స్తోత్రం. ఎవరినైతే దేవుడు ఒక ముఖ్యమైన సంగతికి, ముఖ్యమైన విషయం కొరకు ఏర్పరచుకున్నాడో దేవునికి స్తోత్రం, వారిని బాల్యం నుండి సిద్ధపరుస్తూ ఉంటాడండి. దావీదు ఒక ప్రవక్తగా, దేవునికి స్తోత్రం, ఒక యాజకుడిగా, హల్లెలూయా, తన జీవితకాలం అంతా దేవుని కొరకు సేవ చేసినాడు. దేవునికి స్తోత్రం. దావీదుకున్న దర్శనము ఏమనగా, దేవుడు ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నాడో, దేవుని నామానికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడుతున్నారో వారితోటి తలబడడానికి, యుద్ధం చేయడానికి, వారిని అంతం చేయడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెలకొల్పడానికి సదా సిద్ధపడి ఉండేవాడు. దేవునికి స్తోత్రం. తన కుటుంబం ఒకనొక సమయంలో తన చేతుల్లో జీరోగా మారినప్పటికీ, తను ఒక శిథిల పరిస్థితి అనగా ఇక ఏమీ లేని ఒక జీరో స్థాయి పడిపోయినప్పటికీ కూడా దేవుని నామాన్ని అవమానపరచలేదు, దేవుణ్ణి దూషించను లేదు. దేవుని యొక్క నామానికి మహిమకరంగానే మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాడు, నేను మనుషుల చేతులు పడకూడదు, లోకానికి నేను దాసుడిగా మారిపోకూడదు, నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క దాసునిగా, ఆయన ప్రవక్తగా, ఆయనకు యాజకునిగా నేను ఆయనకి సర్వదా కృతజ్ఞత కలిగి ఉండాలని అనుకుంటాడు అన్నమాట. ఇంకా మనం చూస్తే దావీదు దేవునికి స్తోత్రం గొలియాతు విషయమై చూస్తే ఏమన్నాడు, ఒక సవాలు కలిగిందన్నమాట దావీదు విషయంలో. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని యెహోవా నామాన్ని అవమానపరచడము, దేవునికి స్తోత్రం, నేను తట్టుకోలేను, భరించలేను అన్నట్టుగా ఆయన అనుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. వారు చెప్తున్నారు, యెహోవా నామాన్ని వాళ్ళు ఉచ్చరించడానికి కూడా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు యెహోవా నామాన్ని ఉచ్చరించడానికి కూడా అతనికి అర్హత లేదు, అటువంటి వాడు నా దేవుని నామాన్ని అవమానపరుస్తాడా అని అప్పటికప్పుడు దేవునికి స్తోత్రం సిద్ధపడిపోలేదు. కానీ ఆ యెహోవా ఆత్మ ఆ దావీదుని ప్రేరేపించినప్పుడు ఏటిలోకి వెళ్ళి దేవునికి స్తోత్రం, ఆ ఏటిలో ఉన్న 5 రాళ్ళను తీసుకొచ్చి దేవునికి స్తోత్రం ఒక రాయి మాత్రమే ఉపయోగించినాడు. 5 రాళ్ళు అనగా 5గురు గొలియాతులు ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5గురు గొలియాతుల్ని, ఆ 5గురు గొలియాతులు గురి ఒక్కటే, దావీదుని నాశనం చేయడానికి. దేవునికి స్తోత్రం. ఆ దావీదు గురి ఒక దేవుడు ఆ గొలియాతులు, ఆ 5గురు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ అబ్నార్మల్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు ఒక సామాన్య మానవులు కాదు. వాళ్ళు కొట్లాడితే ఓడిపోయేవారు కాదు. కేవలం దైవశక్తితో మాత్రమే, దేవుని యొక్క ఆ ప్రణాళిక ద్వారా మాత్రమే వాళ్ళని ఓడించాలి. వాళ్ళు 10 మంది వారి మీద పడినా కూడా వారు చలించేవారు కాదు, ఓడిపోయేవారు లెక్కలో కాదు.
వారు ఒక అంధకార సంబంధమైన ప్రతినిధులుగా వారు ఉన్నారు. అందుకే దావీదుని దేవుడు ఎట్లోకి నడిపించినప్పుడు అతనికి 5 రాళ్ళు దొరికినవి. అంటే 5 గొలియాతులు ఉన్నారు. ఆ దావీదు జీవితకాలం అంతా కూడా ఈ 5తోనే పోరాడాడు. ఈ 5 చేతుల్లోనే ఒక్కొక్క సందర్భంలో చనిపోవాల్సి వచ్చి ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క దర్శనం ఏంటంటే దేవుని నామానికి వ్యతిరేకంగా నిలబడుతున్న శక్తి ఎంత బలమైనదైనా, ఎంత గొప్పదైనా, దేవునికి స్తోత్రం, దాన్ని చిత్తుగా ఓడించి దేవుని నామాన్ని, దేవుని యొక్క జయ జెండాని ఎగరవేయడమే దావీదు యొక్క దర్శనమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న సమస్య ఏదైనా, మనకున్న పరిస్థితి ఏదైనా, అది దేవుని నామానికి విరుద్ధంగా మారుతున్నప్పుడు మనం కూడా మన బలాన్ని, మన యొక్క శక్తిని మీద ఆధారం కాదు, దేవుని కృపపైన మనం ఆధారపడిన ఎడల, దేవుని యొక్క విషయమై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు మనసు కలిగి ఉన్న ఎడల, దేవునికి స్తోత్రం, మనం కూడా ఆ దావీదు కలిగిన ఆ దర్శనాన్ని, శత్రువుల నాశనం, దేవుని బిడ్డలకు రక్షణ, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము మన వ్యక్తిగత జీవితంలో దేవుడు నేను దేనికైతే పిలిచాడో, దేనికైతే నేను ఏర్పరచుకున్నాడో దాన్ని నువ్వు వెలుగులో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ప్రత్యక్షతలో గుర్తించిన ఎడలా మనం కూడా దేవునికి నమ్మకమైన యాజకుల వలె, రాజుల వలె, ఒక ప్రవక్త వలె మనం పనిచేయడానికి అవకాశం ఉందని మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు 5 అనే సంఖ్య కృపక కదండి, దేవుని కృపను కొంచెమే వాడాడు దావీదు, ఇంకా చాలా మిగిలిపోయింది. కాదండి, దేవునికి స్తోత్రం. 5 గొలియాతులు ఉన్నారండి. 5 6 మూల జానడు కలిగి 6 వేలు కలిగిన వాళ్ళు 5. మీరు చదువుకోండి బైబిల్లో మంచిగా స్పష్టంగా. నీకు తెలియకపోతే కామెంట్ చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి 5 గొలియాతుల్ని దావీదు తన జీవిత కాలంలో పూర్తిగా చంపి తన యొక్క జయాన్ని, దేవుని నామ మహిమ నిమిత్తం తను జయం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నామాన్ని పలుకుటకు కూడా యోగ్యులు కానివాడిని ఓడించడానికి దావీదుకు దేవుడు శక్తినిచ్చాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయం నుండి మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని నామానికి వ్యతిరేకంగా పనిచేసిన ఏ శక్తినైనా ఎదిరించడానికి నువ్వు దేవుని ఎన్నుకున్నవాడు అయితే, నీ బలాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ చదువుని బట్టి కాదు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆ సమయంలో ఆ యుద్ధంలో నిన్ను నిలబెట్టి గురి యొద్దకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు మనకున్న ఈ విశ్వాసాన్ని, దావీదుకున్నట్టు ఆ దర్శనాన్ని మనం కూడా ఈ కాలంలో కూడా మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు శిలువలో మరణించి ఏదైతే సాధించారో ఆ సాధనను, ఆ జయాన్ని మనం అనుభవిస్తూ అనేకులను, దేవునికి స్తోత్రం, ఈ శిలువ సువార్తలో, ఈ శిలువ రక్షణలో నడిపించి ప్రభు నామాన్ని మహింపరుస్తూ, ప్రభు జయాన్ని ఇంకా విస్తరింపచేస్తూ ఆత్మీయ ఫలం వచ్చేంత వరకు మనము గురి యొద్దకే సాగిపోవాలని ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాల్చిన ప్రియమైన సహోదరులారా. కాబట్టి దావీదుకు కలిగిన ఆ దర్శనం మనము కలిగి ఉండినట్లు, ఆ శత్రువు యొక్క నాశనాన్ని చూసే శక్తి, శత్రువును దేవుడు నాకు అప్పగిస్తాడు ఈరోజు అని ఆ విశ్వాసం మనం కూడా కలిగి ఉన్న ఎడల, మన సమస్య ఎంత పెద్దదైనా, మనకున్న బలహీనత ఎంత భయంకరమైందైనా, మనకి ఎలాంటి నిస్పృహ నిరాశ ఉన్నా దాన్ని మనం అధిగమించడానికి, దేవుని నామాన్ని, యేసు నామాల్లో దాన్ని జయించడానికి మనకు అవకాశం ఇస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచు విజ్ఞాపన చేయొచ్చు. మీ మనసును రేపుచున్నాను. నీ ముందున్న గొలియాతు వంటి సమస్య ఏదైనా, నీ ఆత్మలో నువ్వు బలపడి, నీ ఆత్మను ప్రేరేపించే శక్తి, నీ ఆత్మలో ఒక జీవమై శక్తి అయి ఒక వెలుగై ఉన్న ఆ ప్రభువుకు విధేయత చూపిన ఎడల నీ ముందున్న ఎటువంటి సవాలైన, ఎటువంటి శక్తినైనా ఎదిరించడానికి నీకు అవకాశం ఉంది అని నీ ప్రభు నామాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేయొచ్చు. నీ మనసును సిద్ధపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు భౌతిక సంబంధమైన శక్తిగా దావీదు ముందు నిలబడితే, ఈరోజు ఆత్మ సంబంధమైన శక్తిగా నీ శరీర సంబంధమైన మనస్సే ఒక గొలియాతు వల్ల నిలబడి, కాని దానికి అయిన దానికి వాక్యం యొక్క సరిహద్దు డబ్బుల కోసమో, తిండి కోసమో, లేకపోతే బట్ట కోసమో, దేనికోసమో నీవు దేవుని యొక్క సరిహద్దును దాటితే గొలియాతు వలె దేవునికి స్తోత్రం, ఆ శక్తి నీ ముందు నిలబడి 40 రాత్రులు 40 పగలు నిన్ను పీడించి ఫిలిష్తీయుల సైన్యంతో పాటు ఇశ్రాయేలు సైన్యాన్ని గజగజలాడించింది. రాజులు సైతం నిలబడలేకపోయినారు. కేవలం ఒకే ఒక దావీదు ఎందుకు? రాజిచ్చే వస్త్రానికి కానీ, రాజిచ్చే కూలికి కానీ, రాజిచ్చే తిండికి కానీ లోబడలేదు. అరణ్యంలో గొర్రెలు మేస్తూ వ్యక్తిగతంగా దేవునితో సాహసం కలిగి తన తండ్రి ఇంట్లో ఎన్నిక లేనివాడైనప్పటికీ కూడా నన్ను నమ్మదగిన దేవుడు గొప్పవాడు అని దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఈరోజు నీవు తిండి కోసమో, బట్ట కోసమో, డబ్బుల కోసమో వాక్యాన్ని అవమానపరిస్తే, సరిహద్దు దాటితే
నీవు గొలియాత్ అనే అంధకార ప్రభావాన్ని ఎదుర్కోలేవు. నీవు తుత్తునీలుగా మారుతావు, ఓడిపోతావు, సిగ్గుపరచబడతావు, నీవు మందిలో ఒకటిగా మారిపోతావు. నిజంగా నీవు సహోదరివో సహోదరుడో నీవు ఎవడో కానీ దేవుడిని ఏర్పరచుకుంటే వాక్యం యొక్క సరిహద్దులు నిలబడి, దేవుని యొక్క వెలుగులో నిలబడి, నీ బలహీనతను పక్కన పెట్టి, ఇదిగో నా దేవునికి వ్యతిరేకంగా, నా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను నడవను, లాభాపేక్ష నిమిత్తం నా దేవుని నామాన్ని నేను అవమానపరచను అని ఎవరైనా ఉన్నట్లయితే వారిలో దేవుని యొక్క వెలుగు, వారికే ఈ శత్రువు ప్రత్యక్షమవుతాడు. వారే ఈ శత్రువుని జయించి దేవుని నామానికి మహిమకరంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందే బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, ఆత్మీయ సంబంధులుగా మారుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు నీకున్న దర్శనము దావీదు వంటి దర్శనం నీవు కలిగి ఉన్న ఎడల నీలో దేవుని యొక్క కృప ప్రత్యక్షమవుతుంది, ఆ శక్తి ప్రత్యక్షమవుతుంది. నీవు నిలబడి దేవుని పక్షంగా యుద్ధమాడతావు, నీ సంతతి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్యం అనే సరిహద్దులో దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క దేన్నైతే దేవుడు చూశాడో దాన్నే మనం చూసి, దాన్నే కలిగి ఉండి, దానికోసమే పోరాడే వారంగా మారాలని ప్రభు నామను బట్టి మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమెన్.